అత్యంత పారదర్శకంగా డిఎస్సి నిర్వహించి 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని, కేవలం ఉనికి కోసమే డిఎస్సిపై గొడ్డల పార్టీ నీచ రాజకీయాలు చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. సింగరాయకొండ మండలం సోమరాజుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి స్వామి పంపిణీ చేశారు. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు ఇంటి వద్దకు వెళ్లి మంత్రి స్వామి స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ, ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుందని మంత్రి స్వామి మండిపడ్డారు. మీ రాజకీయ లబ్ధి కోసం కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్లను అవమానిస్తారా అంటూ నిలదీశారు. కరప్షన్కి కజిన్ బ్రదర్ జగన్ అని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ అండుకో చేయని అక్రమాలు లేవని తెలిపారు. తవ్వే కొద్దీ జగన్ పిఏ వేల కోట్ల అక్రమాలు, అవినీతి సంపాదన వెలుగులోకి వస్తున్నాయన్నారు. గత 5 ఏళ్లు దోచుకోవటం, దాచుకోవటమే గొడ్డల పార్టీ నేతల పనిగా ఉందని మంత్రి స్వామి తెలిపారు.